సో ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కామెంట్లు అయితే చెక్ చేస్తూ ఉంటాను. కామెంట్లు చెక్ చేసినప్పుడు ఎప్పుడు కనబడే కామెంట్ వచ్చేసి అన్న యూట్యూబర్స్ తో 1vs ఉన్నాడు, అన్న వీబెల్ ప్లేయర్స్ తో 1vs ఉన్నాడు, అన్న హిందీ యూట్యూబర్స్ తో 1vs ఉన్నాడు. ఈ విధంగా అయితే కామెంట్లు అయితే వస్తాయన్నమాట. సో దానికోసమే ఈ రోజు అయితే మనం SYT బాస్ వన్ ఆఫ్ ద పీసీ లెజెండ్ అయితే 1vs1 అయితే ఆడబోతున్నాం. బ్రో కూడా యాడ్ చేశాడు. సో ఇక లేట్ చేయకుండా మనైతే స్టార్ట్ చేస్తున్నాడు. 3, 2, 1. Say that it feels right. సో ఫ్రెండ్స్ నేను బాస్ గిల్ లో ఉన్నప్పుడు చాలా మంది యూట్యూబర్లు అయితే ఉన్నారు. అందులో కొంతమంది ఆడదాం అనుకుంటే వాళ్ళు ఏమంటారంటే బ్రో 6-6 అంటారనమాట. ఆ 6-6 రావాలంటే నాకు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. సో ఏదైనా జెన్యున్ గా ఆడాలన్నమాట. ఓడితే ఓడిపోతాం, లేకపోతే గెలుస్తాం. సో ఆ విధంగా ఉండాలన్నమాట. 6-6 అంటే అది ఫెయిర్ గా ఉండదు గేమ్ ప్లే. అలా నటించడం కూడా మనకైతే రాదు. కానీ యష్ బ్రో అయితే మాత్రం చాలా అంటే చాలా మంచోడు. వన్ ఆఫ్ ద బెస్ట్ పీసీ ప్లేయర్ అనమాట. ఎంత బాగా ఆడతారంటే సో నేను ఎంత మంచి పీసీ ప్లేయర్ నేను ఎప్పుడు చూడలేదు. ఉన్నారు, మన తెలుగులో కూడా ఉన్నారనమాట. సో మన నెక్స్ట్ వచ్చేసి మన తెలుగులో ఉన్న బెస్ట్ పీసీ ప్లేయర్ తో 1vs1 అయితే ఆడతాను. రెడీగా ఉండండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనం యష్ బ్రోని అయితే అలాగైనా డిఫీట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనం అయితే రిజల్ట్ అయితే తీసుకోవాలి అనమాట. సో యష్ బ్రో అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో చూడండి ఆ మూమెంట్ చూడండి, ఆ గన్ స్విచ్ చేసి కొడతాడు. అబ్బా మామూలుగా కొట్టడు. మేము ఎప్పుడు పడితే అప్పుడు 1vs1 ఆడుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ రోజు వచ్చేసి యూట్యూబ్ వీడియో కోసం ఆడుతున్నాం. ఎలా ఉండబోతుందో చూడండి, ఘోరంగా ఉండబోతుంది. సో డిజర్టేబుల్ తో షార్ట్ అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఒకటి ఏంటంటే యష్ బ్రో యొక్క మూమెంట్ ని నేను క్యాచ్ చేయలేను అనమాట. నా మూమెంట్ కూడా యష్ బ్రో క్యాచ్ చేయకుండా నేనైతే చూసుకుంటాను. కానీ ఎలా క్యాచ్ చేస్తారో తెలియదు, చాలా సింపుల్ గా క్యాచ్ చేస్తాడు. సో పీసీ కాబట్టి ఇంకా ఈజీగా లిఫ్ట్ చేస్తాడు అనమాట డ్రాగ్ వచ్చేసి. సో జోన్ వచ్చేసి ఆ సైడ్ అయితే ఉందో, మనం ఫాస్ట్ గా జోన్ కి అయితే వెళ్ళాలి. చచ్చిపోయేటట్టుగా ఉన్నాం. సో అయిపోతానేమో. అబ్బా ఫైనల్లీ 1 ట్యాప్ అయితే పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది అనమాట. సో మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే గెలిచేసాం. సో ఇప్పుడైతే సెకండ్ రౌండ్ కి అయితే వచ్చాం. సెకండ్ రౌండ్ వచ్చేసి ఓకే మార్స్ ఎలక్ట్రిక్. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి ఓపెన్ ఏరియా ఉంది 1vs1 కి అయితే. సో ఒకప్పుడు SYT బ్రో వచ్చేసి మొబైల్ ప్లేయర్ అనమాట. అప్పుడైతే ఈజీగా కొట్టేసే వాళ్ళం. ఇప్పుడు పీసీలో వన్ ఆఫ్ ద లెజెండ్. ఇప్పుడైతే ఎవరు కొట్టలేరు అనమాట. సో ఒకప్పుడులా కాదు, ఇప్పుడు చాలా మంచి ప్లేయర్ అనమాట. సో ఇప్పుడు కొట్టడం చాలా కష్టం. సో ఫైనల్లీ మనల్ని అయితే కొట్టేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1-1 రౌండ్లతో సమానంగా ఉన్నాం. అబ్జర్వేటరీ అయితే వచ్చింది. ఇప్పుడైతే థర్డ్ రౌండ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన చేతిలో M10 ఉంది. M10 తో అయితే మనం పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ ఇవ్వలేము అబ్బా. సో అపోనెంట్ లో మన దగ్గర M188 ఉంది. చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నాడు. ఈ M10 తో మూవ్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట. కనెక్ట్ చేయాలన్నా చాలా కష్టం, టైం పడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన 2 M188 తో ఎగిరి పడుతున్నాడు అనమాట. సో బుల్లెట్ అయితే మిస్ అయింది. మన మూవ్మెంట్ వచ్చేసి స్లో అయిపోతుంది. కొట్టేశాడు. ఈ M1014 తో వచ్చిన బాధ ఇదే. సో ఇదనమాట. మనమైతే 2 రౌండ్స్ తో అతనైతే 2 రౌండ్స్ తో లీడ్ లో ఉన్నాడు. ఓకే బ్రో అక్కడైతే డాన్స్ చేస్తున్నాడు. నాకు కావాల్సింది గ్లూవాల్. బ్రో గ్లూవాల్ ఇవ్వు. ఓకే గ్లూవాల్ పెట్టేసి మరి డాన్సింగ్ అయితే వేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడైతే మనం వెంటనే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన చేతి గ్లూ వాల్ వచ్చింది కాబట్టి ఫ్యాక్టరీలు అయితే గట్టిగా కొట్టుకోబోతున్నాం. సో రక్తాలు అయితే కింద పడబోతున్నాయి అనమాట. సో నేల వచ్చేసి మొత్తం రక్తంతో తడిసిపోబోతుంది. మన స్టైల్లో ఒక ఎమోట్ హెడ్ షాట్ అయినా కొట్టాలబ్బా. కొడితేనే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. మంచిగా మూవ్ అవుతున్నాడు. మనమైతే ఒక బాడీ షాట్ అయితే కనెక్ట్ చేసాం అనమాట. సో బాడీ షాట్ కాదు, మనకు కావాల్సింది హెడ్ షాట్. మనల్ని అయితే వదలట్లేదు. సో తగిలించాలంటే ఇలా తగిలించాలి. ఓన్లీ రెడ్ నెంబర్స్. #తెలుగుడి సత్తా ఇన్ ద కామెంట్ గైస్. సో మర్చిపోకండి ప్రతి వారు లైక్ చేయండి. 1 lakh లైక్ టార్గెట్. సో మర్చిపోకండి ప్రతి వారు లైక్ చేయండి. వచ్చేస్తున్నాడు. సో మనైతే మంచి ఫామ్ అయితే వస్తున్నాడు అనమాట. సో 2 రౌండ్స్ తో మా ఇద్దరం అయితే సమానంగా ఉన్నాం ఇక్కడైతే. అరే యార్ ఇప్పుడైతే మా ఇద్దరం హీల్ అయితే చేసుకున్నాం అనమాట. నేను కాదు, అతనే హీల్ చేసుకున్నాడు. సో లైట్ గా మనమైతే చిన్నగా బాడీ షాట్ అయితే కొట్టామన్నమాట. సో అది వచ్చేసి అతనికైతే గట్టిగా తగిలినట్టుగా ఉంది. సో అందుకే హీల్ చేసుకున్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కొట్టాల్సింది బాడీ షాట్ కాదు, హెడ్ షాట్ అనమాట. సో హెడ్ షాట్ కి మనకి ఛాన్స్ ఇస్తాడో ఎవడో చూద్దాం. అరే కొట్టాం కానీ అబ్బా హెడ్ షాట్ ఎలా అరే నేను ఫస్ట్ ఒక హెడ్ కొట్టాను. కొట్టి వాల్ అయితే పడలేదు. అంతలోపే గన్ స్విచ్ చేసి కొట్టాడు. అరే వాట్ ద హెల్ బ్రో, ఏంటి బ్రో నీ గేమ్ ప్లే? ఓపీ గేమ్ ప్లే అనమాట. సో గన్ వచ్చేసి ఎంత స్పీడ్ గా స్విచ్ చేశాడు చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ పీసీ ప్లేయర్ మన SYT బాస్. ఇతనైతే బెస్ట్ పీసీ ప్లేయర్ అని ఇందా నుంచి వింటున్నాం. కానీ మనం డిఫీట్ చేయగలమా చేయలేమా? సో డిఫీట్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో మాక్సిమం నేను ట్రై చేస్తాను. సో డిఫీట్ చేసినట్లయితే సో మీరైతే కామెంట్ బాక్స్ లో #తెలుగుడి సత్తాన్ని పడేయాలి. అరే యార్
సో చూడండి ఎంత స్పీడ్ గా గ్లూ వాల్ నుంచి వచ్చాడు. సో మన షాట్ వచ్చేసి ఇలా కనెక్ట్ చేయాలి. ఇది పర్ఫెక్ట్ హెడ్ షాట్ అనమాట. సో మర్చిపోకండి #తెలుగుడి సత్తా ఇక తగ్గేది లేదు. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి తెలుగు వాళ్ళు. క్లాక్ టవర్ రౌండ్ అయితే వచ్చేసింది అనమాట. సో మనమైతే ఫాస్ట్ గా రణరంగంలోకి అయితే దూకాలి. మనైతే దూకాడు ఆల్రెడీ. అరే యార్ బై మిస్టేక్, అరే బ్రో సారీ బై మిస్టేక్ ఇలా కొట్టేసాను. అంతలోపు హెడ్ షాట్ అయితే పడిపోయింది అనమాట. జస్ట్ నేను కొట్టకుండా ఆగిపోదాం అనుకునే లోపు అది ఫైరింగ్ అయితే వెళ్ళిపోయింది. సో అనవసరంగా కొట్టేసానే. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడైతే మిల్క్ అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనల్ని మంచి ఫామ్ మీద వస్తున్నాడు. బ్రో కొట్టే నన్ను కొట్టే పర్లేదు. సో నువ్వు కొట్టేసినా ఏం కాదు. అబ్బా ఎంత మంచోడో చూడండి. లవ్ ఎమోట్ అయితే వేసాడు అనమాట. సో పాపం ఫీల్ అవ్వనట్టుగా ఉన్నాడు. నేను ఫీల్ అయ్యాడేమో అనుకుంటున్నాను. బ్రో నో ప్రాబ్లం కొట్టేసే, నేను ఇంకా ఎలానే ఉంటాను కొట్టే. సో మనడైతే కొట్టట్లేదు, మనలాగే డ్యాన్స్ చేస్తున్నాడు. సో మనడైతే క్షమించినట్టుగా ఉన్నాడు. బై మిస్టేక్ తగిలింది, నేను కూడా కొట్టాలని అయితే అనుకోలేదు అనమాట. సో ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే కొట్టాను. ఇప్పుడు అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వుడ్ పేకర్తో ఎలా కొట్టాలో మీకైతే చూపెడతాను. సో మనమైతే పర్ఫెక్ట్గా కనెక్ట్ చేయాలి. ఈ రౌండ్లో ఎలా అయినా మనమైతే విన్ అవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనడు మంచి ఫామ్ మీద అయితే దూకుతున్నాడు అనమాట. మనం కూడా పులిలా దూకాలి. సో దాక్కో మేక, మన తెలుగు వాళ్ళందరూ దూకేది పుల్లాగేనమాట. సో ఇలా కొడతాం. ఫైనల్లీ హెడ్ షాట్ వచ్చేసి 5 రౌండ్స్లో మనమైతే లీడ్లో అయితే ఉన్నాం. సో ఇందాక క్లాక్ టవర్ది అయితే మాత్రం సారీ బ్రో బై మిస్టేకే కొట్టాను, కావాలని అయితే కొట్టలేదు. సో తర్వాత వచ్చేసి హ్యాంగర్. ఓకే మనమైతే లీడ్లో అయితే ఉన్నాం. మనడు వచ్చేసి ఇప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఆడే అవకాశం ఉంది. సో మనం కూడా అగ్రెసివ్గా ఆడాలి. సో ఏం జరుగుతుందో చూద్దాం. మంచి వాల్ మూవ్మెంట్ అనమాట. అసలు దొరకట్లేదు, క్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో లైట్గా మనమైతే డ్యామేజ్ అయితే ఇచ్చామన్నమాట. సో ఈసారి అబ్బా ఎలా కొట్టాడబ్బా హెడ్ షాట్, నా నెత్తి మీద పడేసాడు అబ్బా హెడ్. ఓకే మనడైతే మంచి ఫామ్ లోకి అయితే వచ్చాడు అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. మనం కూడా అదే ఫామ్ ని కొనసాగించాలని కోరుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా దూకుతున్నాడు పుల్లాగా వచ్చేసి. అంటే ఛాన్స్ ఇవ్వట్లేదు చూడండి, ఫాస్ట్ గా వాల్ అయితే వేస్తాడు. సో మనం కూడా అదే స్పీడ్ లో వాల్ అయితే వేసాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడక్కడ వాల్ వచ్చేసి లైట్ గా మిస్ అవుతుంది అబ్బా. సో అరే యార్ బాల్ వేద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. అంతలోపే హెడ్ అయితే కొట్టేశాడు. నైస్. ఓకే తన యొక్క పీజీ స్కిల్స్ వచ్చేసి ఇంకా బాగా చూపెడుతున్నాడు అనమాట. సో మన మొబైల్ స్కిల్స్ వచ్చేసి ఇంకా చూపించాలంటే టైం ఉంది, ఆగండి చూపెడదాం. సో ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో పర్ఫెక్ట్ గా ఎప్పుడు కనెక్ట్ అవుద్దంటే అరే యార్ మిస్ అయిపోయిందే. సో అతను వచ్చేసి వాల్ వేసుకున్నాడు. అరే వాల్ తీసాడు, అబ్బా వాల్ తీసి సడన్ గా కొట్టేశాడు అయ్యా. సో చూడండి హెడ్ షాట్ యాక్యురసీ మిస్ చేయట్లేదు. అతను వచ్చేసి ఏంటన్నా ఓడిపోతావా ఏంటి? సో నాపై నమ్మకం పెట్టుకోండి, ప్రతి తెలుగు వాళ్ళు నాపై నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే గెలవగలరు, నేను ధైర్యంగా చెప్తున్నాను. సో అతను లీడ్ లో ఉన్నారని మీరైతే నమ్మకం కోల్పోకండి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే మనమైతే గెలవాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. అతనైతే వచ్చేస్తాడు అనమాట ముందుకైతే. ఒక్క రౌండ్ బై మిస్టేక్ మనం ఓడిపోయినా పూర్తిగా ఓడిపోయినట్టే. సో చూద్దాం ఏం జరుగుతుందో. 6-5 అంట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మంచి ఫామ్ మీద అయితే ముందుకు వచ్చాడు అనమాట. మనం కూడా మన మొబైల్ లెజెండరీ గేమ్ ప్లే అయితే బయట తీయాలి. సో అసలు ఛాన్స్ ఇవ్వకుండా ఆడాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనడు మంచి మూమెంట్ మీద నడుస్తున్నాడు ముందుకు వచ్చేసి. సో అసలు మనం ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. అరే యార్ లైట్ గా బాడీ డ్యామేజ్ అయితే పడింది. మనకు కావాల్సింది హెడ్ షాట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకో షాట్ కి అయితే దొరికాడు అనమాట. మనడు వచ్చేసి ఇంకొక బుల్లెట్ ఫైనల్లీ ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టాం. 6-6 ఈక్వల్ అయితే అయిందనమాట. సో 6-6 ఇంత అన్బిలీవబుల్ మ్యాచ్ అవుతుంది అనుకోలేదు నేనైతే. ఇద్దరం సమానంగా వచ్చాం అనమాట. సమానంగా వచ్చాం కదా అని లవ్ ఎమోట్లు వేసుకొని కావాలని జోన్ లోకి అయితే వెళ్ళినట్టు అవ్వం. సో ఎలాగైనా థర్డ్ ఓపెడే తేల్చుకోవాల్సిందే. సో అందుకే లాస్ట్ మూమెంట్ వచ్చి ఇద్దరం అగ్రెసివ్ గా ఉన్నాం అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనడు ఫుల్ ఫామ్ మీద వస్తాడు. సో మనకైతే లైట్ గా డ్యామేజ్ ఇచ్చాడు అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో షార్ట్ కనెక్ట్ అవనివ్వకుండా ఆడాలి మనం వచ్చేసి. మనోడు ఏ సైడ్కి వెళ్తున్నాడో తెలియట్లేదు, చుట్టూరు తిరిగేస్తాడు అనమాట. సో షార్ట్ కనెక్ట్ అవనివ్వకుండా జాగ్రత్తగా నేనైతే ఆడుతున్నాను. మనం దొరకకుండా అతను వచ్చేసి మనం ఫుల్ కన్ఫ్యూజ్ చేసి కొట్టాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అరే యార్ అనవసరంగా వామ్మో అనవసరంగా ఎమోట్ హెడ్ షాట్ ట్రై చేశాను. ఓపెన్ లో ఉండిపోయింది, జస్ట్ మిస్, నాకైతే కనెక్ట్ అవ్వలేదు. ఎమోట్ హెడ్ షాట్ అంటే ఇలా కొట్టాలి. ఫైనల్లీ బూయా #తెలుగుడి సత్తా ఇన్ ద చాట్ గైస్. సో మనం ఫైనల్లీ మన ఎస్ బ్రోని అయితే ఓడించేసాం అనమాట. సో అతని గేమ్ ప్లే వచ్చేసి ఆసమ్ గా ఉంది. లాస్ట్ లో మన స్టైల్లో వచ్చేసి మనం సో ఎమోట్ హెడ్ షాట్ అయితే కొట్టడం జరిగింది అనమాట. సో గేమ్ ప్లే వచ్చేసి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి హెడ్ షాట్ అయితే మర్చిపోకండి. अरे धानुन्ना what a gameplay यार. Hacker bro, hello, using H4X bro, expose using H4X bro. What is this bro? What is this behavior bro? What a headshot bro. भाई मैं expose करूंगा भाई, ऐसे कौन मारता भाई. हार गया भाई मैं. Nice gameplay bro, love you bro, the OP gameplay. Hacker gameplay bro. You are hacker bro. Your ID ban soon. I will tell Garena. Wait.
अरे no bro, I am new. You are legend bro. Take this. Done bro. Love you bro. Love you bro. Love you so much. अरे bro, love you bro. अरे no problem. Bye bro.